మహారాష్ట్రలో ఎన్డీఏ గెలుపు తెలంగాణ బీజేపీకి మంచి కిక్కనిచ్చింది. ఇక కాంగ్రెస్ ఖేల్ ఖతం అంటూ రాహుల్ రేవంత్లపై విమర్శలకు మరింత పదును పెట్టారు బీజేపీ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేసింది. బీజేపీని అడ్డుకునే సత్తా కాంగ్రెస్ కి లేదంటున్నారు కేటీఆర్. మహారాష్ట్రలో మహాయుతి అఖండ విజయంతో తెలంగాణలో ఇదిగో ఇలా సంబురాలు అంబరాన్నంటాయి. మరాఠా గడ్డపై ఇది 50 ఏళ్ల తర్వాత అతిపెద్ద విజయమన్నారు ప్రధాని మోదీ. పొరుగు రాష్ట్రాల సీఎంలు తీసుకొచ్చి ప్రచారం చేసినా సరే కాంగ్రెస్ హామీలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఇదే కోరస్ వినిపిస్తోంది. కోట్లు ఖర్చు చేసినా మహారాష్ట్రలో రేవంత్ పాచిక పారలేదన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఆయన పార్టీ తరఫున వసూలు చేసి మహారాష్ట్రకు పంపించినా కూడా పనిచేయలేదనే విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. కాంగ్రెస్ ఖేల్కతం దుక్నం బంద్ అని మహారాష్ట్ర తీర్పు చాటి చెప్తోందంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ హామీలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు కేటీఆర్. బీజేపీని అడ్డుకునే సత్తా కాంగ్రెస్ కు లేదన్నారు ఆయన. ఇక భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అన్నారు కేటీఆర్. పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి చెప్పడం, మేము అమలు చేయని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్టుగా చెప్పడం, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం, అక్కడ అదానిని దొంగ అనడం, ఇక్కడికి వచ్చి అక్కడ గజ దొంగ అంటారు, ఇక్కడికి వచ్చి గజమాలలు వేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క క్రెడిబిలిటీ ఈరోజు పోయింది. కాంగ్రెస్కు బీజేపీని ఆపే శక్తి లేదు. భారతదేశంలో మీరు గమనించినట్టయితే ఎక్కడ ఎన్నికలు జరిగినా వాళ్ళ ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని అడ్డుకోగలుగుతాం. అంతన్నారు ఇంతన్నారు గానీ ఆఖరికి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్. రేవంత్ అబద్ధపు ప్రచారాలను జనం నమ్మలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకుని ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. మహారాష్ట్రలో సూపర్ డూపర్ విక్టరీతో తెలంగాణ బీజేపీలో జోష్ వచ్చింది. ఇక స్థానిక సంస్థల్లో గెలుపు మాదే అంటూ మంచి ఊపు మీదున్నారు. తెలంగాణలో కూడా త్వరలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.